మూడవ దినపు కృతజ్ఞత మరియు విజ్ఞాపన కూడికకు వచ్చేసినటువంటి స్నేహితులకు, బంధువులకు, దేవుని బిడ్డలకు దైవజనులు మరి దాసు గారు, శాంతకుమారి గారి సంఘ పక్షాన, కుటుంబ పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి కీర్తన ద్వారా దేవుని నామాన్ని ఘనపరుద్దాం. చప్పట్ల కొట్టుకుంటూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా కనులు వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, Come on.
దిగి వచ్చిన పాట అందరం కలిసి పాడుకుందాం, చప్పట కొట్టుకుంటూ అయినా మని కనపడతాం. హల్లెలూయా, స్తోత్రం. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ,
స్తోత్రం. అంతా తెలుసుకుంటారనే కీర్తన ద్వారా ఆయన నామాన్ని కనపడుద్దాం. హల్లెలూయా. సమయంలో ఘనమైన నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క నూతనమైన మరొక దినాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు అనే పాటను చప్పట్ల కొడుతూ ఉద్యమంగా పాడుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు
ఇంతవరకు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి మరి ప్రార్థనా గీతముల ద్వారా ఆయన మనము స్తుతించి ఆరాధించి ఉన్నాం. ఈ సమయంలో మరి ప్రభువునందు ప్రియ బిడ్డ సహోదరి జ్యోతి మరి దేవుని సన్నిధిలో వాక్యం పంచుకోవాలని ఆశపడుతూ ఉండగా మరి ఆ బిడ్డ ఆత్మ నడిపింపు కొరకు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, మహోన్నతులైన మా తండ్రి, అయ్యా ఈ సమయంలో ప్రభు ప్రార్థనా గీతం ద్వారా మీరు మహిమ పొందుకొని ఉన్నారు. అలాగే ఈ సమయంలో ప్రభు మరి ఆత్మీయ ఆహారంగా బిడ్డనైనా తండ్రి, ప్రియ బిడ్డ జ్యోతినైనా మీ సన్నిధిలో నాయన ఎంతో ఆశ కలిగి ఉండగా తండ్రి, ఆస్తికల ప్రాణంలోనైనా తృప్తిపరిచే దేవుడవు. ఆ బిడ్డ నిలబడుచు ఉండగా నాయన నిలబడుచున్నది మీ బిడ్డ అయినా మాట్లాడేవారు మీరే ఉన్నారు కనుక నా తండ్రి, ఆ బిడ్డపై మీ ఆత్మ అభిషేకాన్ని మీరు మాట్లాడి తండ్రి, మాట్లాడుతున్న ప్రతి మాట ద్వారా అనేకమైన ఆత్మలు రక్షించబడడానికి తండ్రి మీ కృప చూపించిన అయినా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మీకు మహిమకరంగా జరిగించుకుని మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించేది వేడుకలు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రాలు. అతి సమయం ఇచ్చిన పక్షరత్న వందనాలు. అదేవిధంగా వాక్యం చెప్పుకున్నాం. దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారంటే, దేవుని సంకల్పం మన పట్ల ఏమై ఉంది. దేవుడు నిన్ను నన్ను ప్రధానంగా భూమి మీదకి సృజించి ఉన్నారంటారు. అయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. దేవుడండి ఆయన సంకల్పం ప్రకారం మనం కలిగి ఉన్నాడంట. ఈ భూమి మీద అన్ని సృష్టించి ఉన్నాడు. అయితే ప్రథమ స్థానం ఎవరికి ఇచ్చారండి? దేవుడు మనకే ఇచ్చే ఉన్నాడు. ఆయన సత్యవాక్యము మనం నెరవేర్చే వారిగా ఉండాలని మనని పరలోక రాజ్యం నుంచి భూమి మీద పంపించి ఉన్నాడు దేవుడు. అదే విధంగా 19వ అధ్యాయం చదువుకుందామండి. నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును చాలా వినుటకు వేగులు పడేవారుగా ఉన్నామంటండి. అయితే ఈ దినమున మనం అందరం ఇక్కడ కూడి ఉన్నాం. మనం చెవులతో వింటున్నామా, లేకపోతే హృదయం ద్వారా వింటున్నామా అని మనం పరిశీలించుకుందామండి. అయితే అబ్రహాము దేవుని మాట విని ఉన్నాడండి. అదేవిధంగా బాలుడైన సమయంలో దేవుని మాట విని ఉన్నాడండి. ఈ దినమున మనం దేవుని మాట వింటున్నామా, వింటలేదా అని మన హృదయంను మనం పరిశీలించుకునే వారిగా ఉందామండి. అదే రీతిగా మాట్లాడుటకు నిదానించేవాడు. మనం తెల్లారు లేచిన దగ్గర నుంచి మన మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉందని మనం ఒకసారి పరీక్షించుకుంటున్నప్పుడు అండి దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే మనము మంచి మాటలు మాట్లాడగలిగిన వారిగా ఉండాలి. అయితే కోపించుటకు నిదానించే వారిగా ఉండాలంటండి. మనం ఆయన సంకల్పాన్ని నెరవేర్చేవారిగా ఉండాలంటే వినుటకు ఎగిరిపడేవారుగాను, మాట్లాడుటకు నిదానించేవారుగాను, కోపించుటకు నిదానించేవారుగాను ఉండాలి. అయితే ఈ మూడు మనం ఎందుకు కలిగి ఉండాలంటే దేవుని నీతిని నెరవేర్చేవారుగా ఉండాలంటండి. అయితే దేవుని నీతిని మనం నెరవేర్చాలి అని అంటే ఆయన సంకల్పాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. ఈ వినుటకును, మాట్లాడుటకును, కోపించుటకును ఈ మూడు కూడా మన హృదయంలో ఉండకూడదు, ఉండాలి. కోపం అన్నది ఉండకూడదండి. మన మాటలను నిదానించుకోవాలి. ఈ లోక వాటిని వినకుండా దేవుని మాటలు వినేవారిగా జాగ్రత్త పడి ఉండాలి.
అదేవిధంగా 21 చదువుకుందామండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అయితే మనం ఆయన సంకల్పం నెరవేర్చడానికి వచ్చిన వారము, మనము దేవుని నీతిని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చిన మనము. అయితే మనలో ఏముండకూడదంటండి, సమస్త కల్మషము మనలో తుడిచి వేసుకోవాలంటండి. విర్రవీగే తత్వం మనలో ఉండకూడదంట. దుష్టత్వం అన్నది మనలో ఉండకూడదంటండి. వాటిని మనలో నుంచి తీసివేయాలంటండి. అప్పుడే దేవుని ఆత్మ మనల్ని రక్షించేదిగా ఉంటుంది. శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించబడుతుంది. మనం ఎప్పుడు సాత్వికము కలిగి ఉండాలంటండి. అదే రీతిగా 22వ అధ్యాయం చదువుకుందాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండుడి. అయితే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి, మీరు వినువారు మాత్రమే కాక మీరు కూడా దేవుని వాక్యాన్ని చాటేవారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. వాక్య ప్రకారము ప్రవర్తించేవారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా మనము మందిరానికి వెళ్తున్నాము, వింటున్నాము, వచ్చేస్తున్నాము, కానీ వాక్య ప్రకారం మనము నడుచుకుంటున్నామా లేదా అన్నది మన హృదయాలకే తెలియపరుస్తుందండి, మన మనసుకు తెలియపరుస్తుంది. అదేవిధంగా 24 చదువుకుందామండి. 23 ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకును మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోతాడంటండి. మనం అద్దంలో మన ముఖం మనం చూసుకుంటాము. అయితే పక్కకి వెళ్ళగానే మన ముఖం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదండి. అదేవిధంగా ఎప్పుడూ కూడా దేవుడి వాక్యం వింటున్నప్పుడు, మనం మందిరంలోకి వెళ్ళి వింటున్నప్పుడు ఆ వాక్యం అంటే పక్కకు రాగానే మన ముఖమును మనం ఎట్టి రీతిగా మర్చిపోతున్నాము, ఆ వాక్యంను మనం మర్చిపోయే వారిగా ఉంటున్నామంటే. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే 25 అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. అయితే ఎవరి హృదయమును వారు పరీక్షించుకున్నప్పుడు తేరి చూచి అంటండి. మనం తేరి చూసుకోవాలంట. ఎప్పుడు ఎదుటి వారిని నిందించేటట్లు, ఎదుటి వారిని మాట్లాడేటట్టు కాదు. కానండి, ఎప్పుడైనా మనం పరీక్షించుకుంటూ మనం సరి చేసుకుంటూ ఉంటే ఎదుటి వారిని చూడాల్సిన అవసరం మనకు ఉంటుంది కదండి. అట్లాగే తేరి చూసుకోమన్నారండి దేవుడు. అప్పుడే తన క్రియలలో ధన్యుడు అయ్యేవారిగా ఉంటారంటండి. అదేవిధంగా 26వ వచనం చూసుకున్నాం. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునిన ఎడల వాని భక్తి వ్యర్థమేనంటండి. నోటికి మనం ఎప్పుడైతే కళ్ళెం పెట్టుకుంటామో, ఎప్పుడైతే మన క్రియలు దేవుని ఎదుట మనుషులు ఎదుట కనపడతాయో, అప్పుడే మన భక్తి గలవారు అని ఎరిగి ఉంటామండి. మనుషులు కానీ దేవుడు కానీ ఎరిగేది ఎప్పుడంటే మన క్రియలు, మన నోరు, మన నాలుకను మనం జాగ్రత్త పరచుకోవాలంట. అదే రీతిగా మన భక్తి ఎలా ఉంటుందో అన్నది 27లో చూద్దామండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను
వారి ఇబ్బందిలో పరామర్శించుటకు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయే. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారండి? దిక్కులేని వారిని, విధవరాండ్రులను, ఇబ్బందిలో ఉన్న వారిని అంటండి మనం వెళ్ళి పలకరించాలంట, దిక్కులేని పిల్లల్ని ఆదరించాలంటండి. ఇవన్నీయే కాదండి మనం ప్రతి వారం చేయుచున్నాము. అదేవిధంగా చివరిగా ఇహలోక మాలిన్యము తనకంటకుండా ఇహలోక మాలిన్యము మన కలగకుండా తన్ను తాను కాపాడుకునుటయే. ఈ లోక మాలిన్యం అన్నది మనకి అంటకుండా దేవునిలో మనము ప్రత్యేకించబడి ఉండాలంటండి. అదేవిధంగా చివరిగా 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తున్నామండి. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. చాలు. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? ఆయన సంకల్పం నెరవేర్చాలంటే మనము విశ్వాసమును కలిగి ఉండాలంటండి. ఆ విశ్వాసం అన్నది మనం ఎప్పుడైతే చేత పట్టుకొని ఆ దేవుడిని ఎప్పుడైతే అడుగుతామో, ఎప్పుడైతే మనము వినుటకు వేగిరి పడేవారుగా ఉండి, మాట్లాడుటకు నిదానించేవారుగా ఉండి, కోపించుటకు నిదానించేవారుగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని నీతిని ఎరిగిన వారుగా ఉంటామో, అప్పుడే దేవుడు మనతో ఉండేవాడుగాను, మనతో నడిచేవాడుగాను, అప్పుడే మనల్ని అద్దుకొని మనల్ని ఆయనలో మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. బిడ్డ ఈ వాక్యం చెప్పింది దేవుడు దీవించును గాక. ఆమేన్. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఒక రిఫరెన్స్ చెప్పుకుందాము. ఎక్కువ టైం లేదు కనుక ప్రార్థన చేసుకునే ముందు ఒక 2 మాటలు మనం మాట్లాడుకుందాం. ఏమిటంటే అది ఈ 40 రోజులు ప్రార్థన కృతజ్ఞత కూడిక మనం ఎందుకు పెట్టేమంటే పరిపూర్ణ దేవుడి పట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగి పెట్టేమండి. ఎక్కడైనా కృతజ్ఞత కూడిక అనేది మనందరికీ తెలుసు. దేవుడు అద్భుతమైన కార్యం చేసిన తర్వాత కృతజ్ఞత కూడిక అనేది పెట్టుకుంటారు. కానీ మన ఒక గొప్ప నమ్మకం, మన ఒక గొప్ప విశ్వాసం యేసయ్యకి మహిమ కలిగే విధముగా మనం చేస్తున్నామండి. అక్కడ మనకి ఏమీ కాకుండానే మనం అడిగింది యేసయ్య మన పట్ల నెరవేర్చాడు అని బలమైన విశ్వాసం ఉంది. మన విశ్వాసం ఎలాంటిదంటే చాలా బలమైంది. యేసయ్య ఏం చెప్పాడంటే నన్ను నమ్మితే నా మహిమను చూస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు. మనం యేసయ్యని నమ్మి ఉన్నాం. మన జీవితంలో అద్భుతాలు, అనేకమైన కార్యాలు కూడా ఎన్నో చేసిన దేవుడు. అందుకే పరిపూర్ణముగా నమ్మకంతో యేసయ్య మనకి కార్యము చేయకుండానే ఆయన చేశాడని పరిపూర్ణ నమ్మకముతో, విశ్వాసముతో మనం ఈ కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాం. మనం ఏమడిగాము యేసయ్యని? ఒక పెద్ద చర్చి మనకి అందరూ అయితే ఏమని అడుగుతారంటే నాకు కట్టించు తండ్రి అని అడుగుతారు. మనం కట్టకుండానే ఆయన కట్టాడు అని నమ్మకముతో మనం కృతజ్ఞత కూడిక పెట్టుకున్నామండి. చాలా పెద్ద చర్చి ఆయన మనకి కట్టిస్తున్నాడు అంటే మనం ముందుగా పెట్టుకుంటున్నాం. అందరూ కట్టిన తర్వాత దేవుడు నాకు ఈ అద్భుతం చేసాడని చెప్పుకున్నాడు. మనం చెయ్యక ముందే నమ్మి దేవుడి అద్భుతం చేసాడు అని మనం కృతజ్ఞత కూడిక, ఈ 40 రోజులు కృతజ్ఞత కూడిక అదేనండి. మనము చర్చి కడుతున్నాం. నేను ఎవరిని అడగటంలా సర్వ సృష్టిని సృష్టించిన దేవదేవుడు మన యేసయ్య ఉన్నాడు. ఆయన అందరికీ ఇచ్చేవాడు, సమస్తము చూసేవాడు. ఏది కావాలన్నా మనం ఎవరిని అడగాలి అంటే యేసయ్యనే అడగాలి. నేను యేసయ్యనే అడిగాను. యేసయ్యా, నేను చాలా పెద్ద మందిరం కట్టించాలనుకుంటున్నా. మీ నామములో నాయనా మీ పరిచర్య నేను చేస్తానికి ఆశపడుతున్నా. యేసయ్యా, మీ నామాన్ని మహిమపరచడానికి నన్ను వాడుకోతండి. మీ నామములో మీకు పెద్ద చర్చి కట్టాలని ఆశపడుతున్నా. నేనైతే ఎవరిని అడగను.
నీవే సర్వ సృష్టికర్తవి. నీ ఆకాశ వాక్యాలని విప్పిన తండ్రి, అయా రాసుల కొద్ది ధనమని కురిపించి తండ్రి, నీ మందిరమని తండ్రి కట్టించు దేవా అని నేను అడుగుతున్నాను. మీకు ఎవరికైనా సరే నిజముగా దేవుడి పట్ల ప్రేమ ఉండి ఈ చర్చిలో మా వంతు సహాయం చెయ్యాలి అనుకున్న వారు ఎవరైనా కనుక ఉన్నట్లయితే, దేవుడి పట్ల ప్రేమ ఉండి తప్పనిసరిగా మీరు చేయించండి. కింద స్క్రోలింగ్ లో మా ఫోన్ నెంబర్లు, మా మినిస్ట్రీ పేరు, మా అకౌంట్ నెంబర్స్ అన్ని వస్తాయి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మీరు సహాయం చేయగలిగినా చేయలేకపోయినా ముఖ్యముగా ఈ మందిరం కొరకు మీరందరూ కూడా దయచేసి ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే ఆయనని మనము ప్రార్థించాలి. మన జీవితాల్లో ఎన్ని కార్యాలు అవ్వాలన్నా మనం దేవుడిని ప్రార్థించాలి. ఈ మందిరం కట్టాలంటే దేవుడు ఒక మహాకృప కావాలి. మీ అందరి ఒక్క ప్రార్థన సహాయం చాలా అవసరం అండి. ప్రతి ఒక్కరు కూడా మందిరం కొరకు ప్రార్థన చేయమని నేను అడుగుతున్నానండి. యేసు నామములో మీకు ప్రేమ కలిగి ఉంటే సహాయం చేయండి, లేకపోయినా పర్వాలా ప్రార్థన మాత్రం తప్పనిసరిగా చేయమని మిమ్మల్ని అందరినీ యేసు నామములో అడుగుతున్నానండి. దయచేసి కనులు మూసుకుంటే ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నాయన మమ్మల్ని సృష్టించింది నీవు నా తండ్రి, అయా మమ్మల్ని పోషించుచుంది నువ్వు నా తండ్రి. మాకేం కావాలో తండ్రి అది మీరు మాకు అనుదినము నా తండ్రి ఆహారం ఇచ్చినట్లుగా, అయా మాకేం కావాలో మీరు తప్ప మాకు ఇంకా ఎవరిని ఇచ్చేవారు లేరు తండ్రి. మీరే మా సృష్టికర్త అయి ఉన్నారు కనుక నా దేవా, నాయన మీరు తప్ప మాకు ఇంకెవరు లేరని నమ్ముచున్నాము. ఈ వాక్యము నా తండ్రి విన్న ప్రతి బిడ్డ ఎవరైనాను దేవా మీ పేర్లు మీ ప్రేరేపణను బట్టి ఎవరైనా యేసు నామములో సహాయం చేయాలి, మందిరములో మా వంతు కూడా ఒక చెయ్యి కలుపుదాం అనుకున్నా బిడ్డలు ఎవరైనా కనుక ఉన్నట్లయితే దేవా, వారితో తండ్రి సహాయం చేయించమని నా దేవా నేను యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. దయచేసి మా గొప్ప దేవ, ఈ వాక్యము ఈ ప్రార్థన వారు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయాలి అనుకంటే కింద మా అకౌంట్ నెంబర్స్ అన్ని ఉంటాయండి, మీరు సహాయం చేయవచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ రోజు కూడా అంశమంది మనకి తోడై ఉండే దేవుడు అండి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనకి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన తోడై ఉండే దేవుడు. ఆయన ఒక తోడు కనుక లేకపోయినట్లయితే మన జీవితంలో మనం ఏమీ చేయలేము, సమస్తము కోల్పోతాం అన్నమాట. అనుకుంటాము కానీ ఏ ఒక్కటి కూడా ముందుకు వెళ్ళదు. ఆయన తోడు ఉంటే ఎలాంటి వారిని ఎట్లా పైకి లేవనెత్తుతాడో ఈ రోజున మనం వాక్య భాగంలో తెలుసుకుందాం. 2 సమూయేలు 7వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. 2 సమూయేలు 7వ అధ్యాయము 8-9 వచనములు. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలను నా జనముల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోటల్లా నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. చూడండి ఏమంటున్నాడు దేవుడు, మనకు గనులైన వారితో మనవుని సమానంగా ఉంచుతా అంటున్నాడు. మళ్ళొక్కసారి చదువమ్మా. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల
గొర్రెల కాపలో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఆపమ్మ. ఎక్కడి నుండి తీసాడు? దావీదుని మహారాజు చేస్తానికి ఎక్కడి నుండి తీసాడు? దావీదు చరిత్ర ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యింది చెప్పండి? గొర్రెలు కాచుకుంటున్న దావీదుని దేవుడు ఏం చూశాడు? దావీదు ఒక హృదయం చూశాడు, దావీదులో ఉన్న యథార్థత చూశాడు, దావీదులో ఉన్న నమ్మకం చూశాడు. యేసై అంటే అంతగా నమ్మాడు దావీదు, యేసైని అంతగా నమ్మాడు దావీదు. కాబట్టి ఏం చేశాడు? అక్కడ గొర్రెలు కాచుకుంటున్న వాడిని తీసుకొచ్చి మహారాజుగా చేసి గనులైన వారితో సమానముగా నిలబెట్టాడు. ఈ రోజున నా నమ్మకము, నా విశ్వాసము కూడా అంతే. ఎందుకు పనికిరాని వాడినైనా నాతో నా దేవుడు నన్ను ఎన్నుకొని ఈ కార్యాలు మొత్తం చేయించున్నాడు. నేనేదో చేయాలని కాదు, దేవుడు ఎన్నుకుంటే ఎలా ఉంటుంది అనేది వాక్యం రూపంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఎక్కడ గొర్రెల కాపరి ఎక్కడ గొర్రెల దొడ్లో ఉన్న వాడిని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు చెప్పండి? గనులైన వారితో, అంటే రాజులకే రాజు, రారాజుగా ఆయన్ని చేశాడు. మరి దేవుడు కనుక తలుసుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. ఆయన తలుసుకోవాలి అంటే మనం ఎలా ఉండాలి అని అడుగుతున్నా. మన హృదయం ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకే ఇవ్వాలి. మన మనసు ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకే ఇవ్వాలి. మన ఆలోచన ఎలా ఉండాలి? యేసయ్య వైపే ఉండాలి. మనం ఎవరిని నమ్మాలి? యేసయ్యనే నమ్మాలి. మన పూర్ణ హృదయం సమస్తము దేవుడికి మాత్రమే సమర్పించుకోవాలి. ఎందుకనగా ఆయన సమస్తము చేయగలిగిన దేవుడని. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నా పరిస్థితి ఇంతే. నీ పరిస్థితి ఇలా ఏమీ కాదు. నిన్ను లేవనెత్తాలన్నా, నిన్ను గనులైన వారితో సమానముగా చేయాలన్నా మనలో ఏముండాలి? నీతి ఉండాలి. మనం ఏం చేస్తున్నాము నీ భయం ఉండాలి. నువ్వేం చేస్తున్నా నీ దేవుడు చూస్తున్నాడు, మన దేవుడు చూస్తున్నాడు అని భయంతో బ్రతకాలి. ఏ చెడ్డ ఆలోచనలు, ఏ చెడ్డ పనులు మనం చేయకుండా ఉండాలి. మెయిన్ మనం ఎలా ఉండాలి అంటే దేవుడికి భయముతో జీవించాలి. దేవుడిని భయముతో మనము గనక జీవించినట్లయితే ఆయన ప్రేమ మన మీద కురుంబరిస్తాడండి. ఆయన ఏ ఒక్కరిని వదలడు. నువ్వు ఆయన్ని కనుక విశ్వాసంతో నమ్మేవా, నిన్ను గనులైన వారితో సమానముగా చేయగలిగిన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే గనులైన వారితో సమానముగా చేయగలడు. ఎక్కడ గొర్రెల కాపరి ఎక్కడ గనులైన వారితో సమానం చేసాడు చూడండి. అందుకే ఎప్పుడు కూడా నా పరిస్థితి ఇంతే అని దయచేసి మనం అనుకోవద్దు. ఏ నిమిషాన ఏమి జరిగిద్దో ఎవరికి తెలియదండి. నేను అనుకున్నా, నేను మెకానిజం చేసేటప్పుడు 25 సంవత్సరాల పైన నేను మెకానిజం చేశాను. నేను అనుకునేవాడిని, నేను చచ్చిపోయేదాకా ఈ బ్లూ డ్రెస్ తో ఈ మెకానిజం చేసుకుంటా ఇలాగే బ్రతకాలేమో అనుకున్నా. కానీ ఆయన దావీదుని గొర్రెలు కాచుకునే దగ్గర నుండి ఎలా లేవనెత్తి పైకి తీసుకొచ్చాడు, నన్ను ఆ విధముగా తీసుకొచ్చాడు. మెకానిజం నుంచి అనేకమైన వ్యాపారాలు ఇస్తాను నన్ను దేవుడి పైకి లేవనెత్తడమే కాకుండా ఆయన పరిచర్యలో నన్ను వాడుకుంటున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన ఎవరిని ఎలా అయినా వాడుకోగలుగుతాడు. మన ఉద్దేశాలు వేరు, మన ఊహలు వేరండి. దేవుడు ఒక ఉద్దేశాలు వేరు, ఆయన కార్యాలు వేరు. మనం కనుక ఆయన నమ్మినట్లయితే, మన జీవితాన్ని ఆయన చేతుల్లో కనుక పెట్టినట్లయితే మనం ఎలా చేస్తారు? గనులైన వారితో సమానముగా చేస్తాడు. దేనికంటే ఈ రోజున నా దేవుడు, మన దేవుడు చేసింది అదే పని. నన్ను ఎందుకు పనికిరాని వాడినైన నన్ను ఆయన సేవకుడుగా నన్ను పిలుచుకున్నాడు. ఆయన పని నాతో చేపిస్తున్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. దేనికంటే ఆయన తప్ప మనకి ఇంకా ఎవ్వరూ లేరండి. బలమైన విశ్వాసంతో నమ్మండి. నేను యేసు నామములో ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే మన నమ్మకమే యేసయ్య అయి ఉండాలి.
మన చూపు యేసయ్య అయి ఉండాలి, మన ఊపిరి యేసయ్య అయి ఉండాలి, మన ఆలోచన యేసయ్య అయి ఉండాలి. నిరంతరము కూడా మనము ఆయనతో నడవాలి, ఒకటి భయం కలిగి ఉండాలి. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఇకంతే, నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను అనేది దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి మనము చాలా భయంతో బ్రతికినట్లయితే ఆయన ఎవరినైనా ఆయన నమ్మిన బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, గనులైన వారితో సమానముగా చేసే దేవుడు. టైం సరిపోకపోవడం వల్ల ఈ చిన్న వాక్యంతో నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ముగ్గురు ప్రార్థన చేయండమ్మా. ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నాయన నువ్వు ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి, మాకు తోడైండి నడిపించే దేవుడు తండ్రి. నాయన నా తండ్రి, గొర్రెల కాపరిని అయినా దావీదుని నా తండ్రి, గనులైన వారితో సమానముగా చేసిన దేవ, నీ యందు నమ్మిక ఉంచిన ప్రతి ఒక్క బిడ్డన తండ్రి ఆ విధముగా నా తండ్రి చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ